బట్ ప్రమోషన్స్ వేస్ట్ అయిపోయా, అది నా బాధ. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రమోషన్ చేయాలి, ఎందుకంటే జనాలు మళ్ళీ మర్చిపోతారు, ఈజీగా జనాలు మర్చిపోతారు. మన జనం గురించి తెలిసిందే కదా, ఏదైనా చిన్న విషయం అప్పటికప్పుడు తిరుగుతూ ఉంటేనే మన జనాల మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఆగిపోయింది ఇది, ఈ టాపిక్ ఎక్కువ వెళ్తుంది తప్ప ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త అఫీషియల్ డేట్ వాళ్ళకి పే చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఫ్రెష్గా ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. సో అదబ్బా గట్టిగా ఇప్పుడు 220 crores to 230 crores ప్రాఫిట్స్ రావాలంట. హై బడ్జెట్ పెట్టారు ఫిల్మ్కి కూడా, అఖండ కన్నా కూడా కంపేర్ చేస్తే అఖండ 2కి ఇంకా బడ్జెట్ ఎక్కువ పెట్టారు. సో ప్రమోషన్స్ వేస్ట్ అయ్యాయని నాకు బాధ. బట్ బాలయ్య బాబు మీద గట్టి నమ్మకం ఉంది, ఎందుకంటే బాలయ్య బాబు మాస్ ఇమేజ్ గురించి తెలియదేం కాదు. బాలయ్య బాబుని జస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాజిక్స్ ఇవేమీ పట్టించుకోకుండా ఓన్లీ బాలయ్య బాబు మ్యాజిక్ చూడడానికి వెళ్ళే వాళ్ళే చాలామంది ఉన్నారు. సో అది మళ్ళీ రిపీట్ చేస్తాడు బాలయ్య బాబు. ఎన్ని క్రిటిసిజమ్స్, ఇలా ఎన్ని నెగిటివ్స్ వచ్చినా, ఇలా ఎన్ని ఇబ్బందులు వచ్చి ఆగిపోయినా సరే మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తాడు గట్టిగా యాజ్ ఇట్ ఈజ్. అఖండ ఎప్పుడైతే 2 years బ్యాక్ డిసెంబర్లో రిలీజ్ అంత పెద్ద హిట్ అయిందో, ఇది అంతకు మించిన పెద్ద హిట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. బట్ హోప్ మళ్ళీ గట్టిగా కమ్బ్యాక్ ఇస్తారు అఖండ 2 టీమ్ అని అనుకుంటున్నా, విష్ చేస్తున్నా, నమ్ముతున్నా కూడా. కొత్త రిలీజ్ డేట్ గురించి వెయిటింగ్ అబ్బా. సో దట్స్ ఇట్ గైస్, బాయ్.